మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. మామూలుగా భర్తను ఎవరైనా కొడితే ఏ భార్యనే ఏం చేస్తుంది? కొట్టిన వాళ్ళతో వాగ్వాదానికి దిగి వీలైతే వారితో గట్టిగా వాదించొస్తుంది. మహా అయితే వారి ఇంటికి వెళ్లి అతని భార్యతో కూడా గొడవ చేస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం కోపంతో రగిలిపోయింది. శివంగిలా మారి భర్తపై దాడి చేసిన వారిని కొట్టి ప్రతీకారం తీర్చుకుంది. నా మొగుడినే కొడతారా అంటూ వారికి ఊహించని జలక్కిచ్చింది. ఇంతేకాదు అడ్డొచ్చిన పోలీసులపై కూడా చేయి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే. హైదరాబాద్ మధురానగర్లోని ఓ కాలనీలో రమేష్ అనే వ్యక్తి తన భార్యతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల రమేష్ మద్యం కొనేందుకు మధురానగర్ వైన్ షాప్కు వెళ్లాడు. ఇకపోతే పేమెంట్ విషయంలో రమేష్ కు వైన్ సిబ్బందికి మధ్య చిన్నపాటి గొడవ తలెత్తింది. ఈ గొడవ చివరికి ఘర్షణకు దారితీయడంతో వైన్ షాప్ సిబ్బంది రమేష్ తలపై మద్యం బాటిల్తో దాడి చేశారు. దీంతో రమేష్ కు తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం రమేష్ అటు నుంచి నేరుగా ఇంటికెళ్లాడు. భర్త బట్టలపై రక్తపు మరకలు కనిపించడంతో ఏం జరిగిందని భార్య రమేష్ ను అడిగింది. అతడు జరిగింది మొత్తం పోసుగుచ్చినట్లుగా భార్యకు వివరించాడు. భర్తపై దాడి జరిగిందన్న విషయం తెలియడంతో ఆ మహిళ కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. వెంటనే ఆ మహిళ స్నేహితులతో కలిసి మధురానగర్ వైన్ షాప్ వద్దకు వెళ్ళింది. ఇక వెళ్తూనే ఎవడ్రా నా మొగుడిని కొట్టిందంటూ ఆవేశంతో రగిలిపోయింది. ఇంతేకాదు వైన్ షాప్ లోకి వెళ్లి కౌంటర్ వద్ద నానా హంగామా చేసి చివరికి భర్తను కొట్టిన వాడిని ఎడాపెడా వాయించింది. ఇంతటితో సరిపెట్టకుండా ఆ వైన్ షాప్ లో కొన్ని మద్యం బాటిళ్లను కూడా ధ్వంసం చేసి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఆ వైన్ షాప్ సిబ్బంది వెంటనే మధురానగర్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవను ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఈ మహిళ అడ్డొచ్చిన పోలీస్ పై కూడా చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మధురానగర్ పోలీసులు సదరు మహిళతో పాటు ఆ వైన్ షాప్ సిబ్బందిపై 3 వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే ఈ మహిళ చేసిన హంగామాను కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. చూసారుగా ఈ మహిళ కోపం ఎలా కట్టలు తెంచుకుందో. భర్తను కొట్టారన్న విషయం తెలియడంతో క్షణం కూడా ఆగకుండా భర్తపై దాడి చేసిన వారిని కొట్టి ప్రతీకారం తీర్చుకుంది. శివంగిలా మారి భర్తపై దాడి చేసిన వారికి చుక్కలు చూపించింది. మీరు చూపించిన తెగువకు ధైర్యానికి శభాష్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.